రెడ్డి గారు వచ్చినాయి కొత్త పథకాలు రాలేదని నేను ఎందుకంట. బ్రూ ట్యాక్స్ వచ్చింది. ఫైనాన్స్ ఎవరికన్నా పని చేస్తే కలవట్టు కట్టనో రోడ్డు పోస్తేనో 8% ట్యాక్స్ అయితే వచ్చింది. బిల్లు రావాలంటే బి ట్యాక్స్ వచ్చింది. ఎంత 10 8 to 10 బి ట్యాక్స్ వచ్చింది రేవంత్ రెడ్డి వచ్చినాక. హైదరాబాద్ లో ఎవరైనా ఇల్లు కట్టాలంటే ఆర్ ట్యాక్స్ వచ్చింది. స్క్వేర్ ఫీట్ కు 100 రూపాయలు ఇవ్వాలన్నట. ట్యాక్సులు అయితే పెట్టినామే రేవంత్ రెడ్డి, కానీ ఉన్నాయి కూడా కొట్టినావు. కేసీఆర్ గారు ఉండగా కరోనా కష్టకాలంలో మా నిరంజన్ అన్న వ్యవసాయ మంత్రి, నేను ఆర్థిక మంత్రిని. అంటే ఈ రకంగా ఆయన రైతుల్ని మోసం చేసే పరిస్థితి. కేసీఆర్ గారిని పట్టుకొని నోటికి వచ్చినట్టు నిన్న వరంగల్లో మాట్లాడిండు. అసలు ఆయన తగునా? ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాష నాది? ఒక ముఖ్యమంత్రి ఆ రకంగా మాట్లాడొచ్చునా? తెలంగాణ ఉద్యమంలో అప్పుడు కూడా కేసీఆర్ చాలా గట్టి కొట్లాటి ఇదే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ఆంధ్ర బాబుల అడుగులకు మడుగులు ఒత్తుకుంటే అప్పుడు కూడా తిట్టిరు కేసీఆర్. తెలంగాణ ఉద్యమంలో కూడా కేసీఆర్ నోటికొచ్చినట్టు తిట్టిరు. కానీ ఎవరు ఎన్ని తిట్టినా కేసీఆర్ గారు ఆయన మొక్కవోని దీక్షతో పోరాడిండు, తెలంగాణ సాధించిండు కేసీఆర్. మీ అసంటోళ్ళు అప్పుడు మస్తు తిట్టిరు. ఈయన కూడా తుపాకీ పట్టుకొని వెళ్ళిండు. జై తెలంగాణ అంటే ఎవడు రారా జై తెలంగాణ అంటాడని తుపాకీ పట్టుకొని బయలుదేరిన వ్యక్తి రేవంత్ రెడ్డి. ఆ రకంగా ఎంతమంది ఎన్ని తిట్టినా కేసీఆర్ గారు తన లక్ష్యాన్ని చేరుకున్నాడు. ప్రాణత్యాగానికి సిద్ధపడి తెలంగాణ తెచ్చిండు. మరి ఇవాళ కూడా రేవంత్ రెడ్డి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుండు. ఇవాళ మా లక్ష్యం ఒక్కటే. కేసీఆర్ ఏం చెప్పిండు? ఎవరు ఎన్ని తిట్టినా దేశదాకా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ నాయకులను ఇడిచిపెట్టాం, ఎట్టి పరిస్థితుల్లో ఇడిచిపెట్టాం. ఆ రకంగా మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. రేవంత్ రెడ్డి మాట్లాడితే ఈ మధ్య కాంగ్రెస్ లీడర్లు చెప్తున్నారు నాతో, మా పిల్లలు ఏడ ఖరాబ్ అవుతారో ఆయన కనబడడం కానీ టీవీ అనే బంద్ చేస్తున్నాం, ఛానల్ అనే మారుస్తున్నాం అంటారు. ఏం మాట్లాడేవి? కేసీఆర్ ఉండగా ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడు. గా కరోనాలో కూడా బ్రహ్మాండంగా రైతు బంధు ఇచ్చిండు. ఎండాకాలంలో కూడా 24 గంటల కరెంట్ ఇచ్చిండు కేసీఆర్. చెరువులు బాగు చేసిండు. ఎన్ని చెక్ డ్యాములు కట్టిండే కేసీఆర్, కట్టలేదా? ఇప్పుడు మనం కూర్చున్న దాని పక్కనే ఇడిదిక్కుపోతే ఊక చెట్టు అద్భుతంగా మార్చిండు. అందుకే కేసీఆర్ ను రైతు సీఎం కేసీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డిని ఏమంటారు? బూతుల సీఎం రేవంత్ రెడ్డి అంటారు. రైతు సీఎం కేసీఆర్ అయితే బూతుల సీఎం ఆయన గా పేరు తెచ్చుకున్నాడు ఏడాది లోపల. ఎవడన్నా ప్రజలకు మేలు చేయాలి, నోరిప్పితే బూతులే. ప్రజలకు ఏం పని చేసినావు? నీ ఏడాది పాలన అయింది. నీ ఏడాది పాలనలో ఎన్ని ఎగబెట్టినావు, ఎన్ని అమలు చేసినావో చెప్పాలి కదా. వృద్ధులకు 4000 పింఛన్ నువ్వు ఇచ్చినావా? ఇచ్చినాడే 4000 పింఛన్ ఇయ్యలే. మహిళలకు 25,500 అన్నాడు, అది ఇయ్యలే. రైతు భరోసా 15,000 అన్నాడు, అది ఇయ్యలే. విద్యార్థి భరోసా కార్డు అన్నాడు, అది ఇయ్యలే. చివరికి ఇండ్లు అన్నాడు, ఇయ్యాలి అని గరీబోల ఇండ్లు కూడా కొట్టింది తప్ప ఏడాది రేవంత్ రెడ్డి పాలనలో ఒక్క ఇల్లు కూడా కట్టిన పాపాన పోలే. అంటే అన్ని ఎగబెట్టుడే. 6 గ్యారంటీల్లో ఇల్లు రాలేదు, చేయూత రాలేదు. మహిళలకు మహాలక్ష్మి మొదటి ప్రాజెక్టు పాలమూరు ఎత్తిపోతల పథకం. మీరే కోర్టులలో కేసులేసి భూసేకరణ రాకుండా చేసి కాళ్ళ కట్టెలు పెట్టి ప్రాజెక్టును మీరు అడ్డుకునే ప్రయత్నం చేసింది ఆ రోజు. నిజంగా ఇదంతా అయిపోయింది పని. నువ్వు గట్టిగా చేస్తే ఒక్క 2 నెలలు 3 నెలలు గట్టిగా పని చేస్తే మొత్తం నార్లాపూర్ కానీ, ఏదులు కానీ, వట్టెం కానీ, కరువైన రిజర్వాయర్లు నింపచ్చు. ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయొచ్చు. 4 నెలల పని లేదు. గట్టిగా చేస్తే 3-4 నెలల పని ఉన్నది. పని చేస్తే ఇవాళ అన్ని రిజర్వాయర్లు నింపుకునేటువంటి అవకాశం ఉండే. మనకు వట్టెంలో, కరువెనలో నీళ్లు ఉంటే అసలు భూగర్భ జలాలు పెరిగి బ్రహ్మాండమైన పంటలు పండే అవకాశం ఉండే. నువ్వు పాలమూరుకు మరి నిజంగా మేలు చేసినవా, కీడు చేసినవా? ఒక్కసారి గుండె మీద చేసి ఆలోచించు. కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ జిల్లా సస్యశ్యామలం చేసింది కేసీఆర్ కదా. 50 ఏళ్లు పాలించింది కాంగ్రెస్ పార్టీ, 16 ఏళ్లు పాలించింది తెలుగుదేశం పార్టీ. ఈయన ఎందుకంటే తెలుగుదేశంలో ఉండే కదా. 16 ఏళ్లు తెలుగుదేశం, 50 ఏళ్లు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ. 66 ఏళ్లల్లా ఈ జిల్లాకు త్రాగునీరు, సాగునీరు ఇవ్వకుండా దగా చేసిన పార్టీలే కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు. ఇవాళ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 6,36,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ రోజు మేమందరం పోయి పండుకున్నాం.
కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ కింద దాదాపు 4,000 కోట్లు ఖర్చు పెట్టినాం ఆ రోజు. మేము రాత్రింబవళ్ళు కష్టపడి ఇలా 600 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినాం. 66 ఏళ్ల కాంగ్రెస్ తెలుగుదేశం పాలనలో వలసల జిల్లాగా మీరు మార్చింది. వలసలు వాపస్ తెచ్చిన చరిత్ర కేసీఆర్ ది, బీఆర్ఎస్ పార్టీ. ఇలా బ్రహ్మాండమైన పంటలు పండుతున్నాయి. పంటలు అంటే మా గొప్పతనం అని చెప్పుకుంటారు సిగ్గు లేకుండా. పంటలు ఎడకెళ్ళి పండుతున్నాయి. చెరువులు బాగా చేయడం వల్ల, పూడికతీత తీయడం వల్ల, భూగర్భ జలాలు పెరగడం వల్ల, బోరు బావుల్లో ఊట పెరగడం వల్ల 2 పంటలు బ్రహ్మాండంగా పండుతున్నాయి. చెక్ డ్యాములు కట్టడం వల్ల గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరిగింది. మేం చెప్పలే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ఇచ్చింది. తెలంగాణలో మిషన్ కాకతీయ వల్ల, చెక్ డ్యాంల వల్ల, ప్రాజెక్టులు కట్టడం వల్ల 6 మీటర్ల భూగర్భ జలాలు పెరిగినాయని చెప్పి గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరిగిందని కేంద్ర ప్రభుత్వం రిపోర్ట్ ఇచ్చింది. ఇవాళ చెరువులు బాగా చేసింది కేసీఆర్. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసి మోటార్లు కాలకుండా 24 గంటల కరెంట్ ఇచ్చింది కేసీఆర్. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టకపోతే ఇవాళ బాయికాడ అంత నాణ్యమైన కరెంట్ వచ్చునా, ఇంత పంట పండునా? ఇవాళ విద్యుత్ పంపిణీ వ్యవస్థను 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి బలోపేతం చేసింది కేసీఆర్. మిషన్ కాకతీయ చేసింది కేసీఆర్. చెరువులు బాగా చేసింది కేసీఆర్. ప్రాజెక్టులు కట్టింది కేసీఆర్. వాటన్నిటి ఫలితమే ఇలా బంగారం లాంటి పంట పండుతుంది. ఇంకా బాగా వెనకట కాంగ్రెస్ ఉండే కదా. 2014లో కేసీఆర్ గారు ప్రభుత్వం ఏర్పడక ముందు ఈ రాష్ట్రంలో కేవలం 30 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు మాత్రమే పండుతుండే. 30 లక్షలు. కేసీఆర్ దిగిపోయే నాడు 1,59,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు పండినాయి. దాదాపు 4 గంటలు 5 గంటలు పెరిగింది కదా. ఎక్కడ 30 లక్షలు, ఎక్కడ 1,59,00,000? అంటే 4 గంటలు 5 గంటలు వడ్లు పెరిగినాయి.